అక్కడ కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఓ చుక్క నీళ్లు పంపించయ్యా లాజరుతో. లాజరైన పనివాడా? అలాగే ఈ లాజర్ని మరలా భూలోకానికి పంపించయ్యా, చచ్చిపోయినాడు ఒకడు పోతే వాళ్ళు నమ్మి వాళ్ళు నేను తెలుసుకుంటారు, ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉంటారంటే ఎవరికి బోధ చేస్తున్నాడు? ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి అబ్రహాముకు బోధ చేస్తున్నాడు. మొన్న ఎవరో అంటున్నారు, ఆమె ఏంది పాస్టర్ గారు నీకొచ్చి బోధ చేసి వెళ్ళుద్ది, కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాను అంటున్నాడు. తన కష్టాల కొరకు ప్రార్థన చేయమని అడగటానికి వచ్చి పైపెచ్చు నాకు బోధ చేసిపోతున్నది, అది వాడు గమనించాడు. చూసారా, కొంతమంది ఎవరికి బోధ చేస్తారు? దేవుని సేవకులకు బోధ చేస్తారు, ఇలా చేయొచ్చు కదా. కొంతమంది చూడండి, ఇక్కడ ఏ మెంటాలిటీ ఉంటుందో చనిపోయిన తర్వాత కూడా అదే ఉంటుంది. ఆ ధోరణితోనే అక్కడ అయ్యా ఇక్కడి నుంచి ఒకడిని పంపించండి, అక్కడ నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా అనంటే అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అంటే మోషే ధర్మశాస్త్రం రాసింది మోషే కాబట్టి మోషే వాక్యానికి సాదృశ్యం. దైవజనులు ఉన్నారు, అది బోధించేటటువంటి దైవజనులు. వాళ్ళ మాట వినకపోతే చచ్చిపోయినాడు ఒకడు భూలోకానికి వెళ్ళినా వాళ్ళ మాట కూడా వినరు అని చెప్పబడతా ఉన్నది. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, నేడు మనది, రేపు మనది కాదు. మనది కాకపోయినా పర్లా, కానీ ప్రభువునందు మృతి నొందితే ఇబ్బంది లేదు. భక్తి జీవితంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని దయతో దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చూసుకుందాము. పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుందంటే, నిన్న కొర్నేలి అనే సేవకుడు వచ్చాడు. ఆయన రాకముందు ఒకవేళ ఆలస్యమైతే నేను వాక్యం అప్పటికప్పుడు సిద్ధపడ్డాను. దేనిని గురించి సిద్ధపడ్డాను అని అంటే, మంచి మనస్సాక్షిని గురించి సిద్ధపడ్డా. ఆ పేపర్ కూడా ఉంది, చూపించాను కదా. ఆయన వచ్చాడు, అదే చెప్పాడు, దానికి సంబంధించిన వాక్యమే చెప్పాడు పరిశుద్ధాత్మ. ఈరోజు నేను ఏ వాక్యం చెప్తున్నానో కిరణ్కి తెలియదు, కిరణ్ పాస్టర్ గారికి తెలియదు. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం గురించి మేము దేవుని పరిశుద్ధతను గురించి చెప్పండి అన్నాడు, కానీ ఎక్కడ ఏమిటి అనేటటువంటి చెప్పలా. కానీ చూడండి, కరెక్ట్గా అదే అధ్యాయాన్ని చదివిచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క ఆత్మ నడిపింపు అలాగున ఉంటుంది. దేవుని వాక్యాన్ని చూసుకుందాము. ఏంట్రా నేను నీకు చెప్తే ఎవరినో పంపిస్తున్నావు, వీడు కట్ చేయాలా? నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటివాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? మహాతండ్రి, చదవబడిన ఈ లేఖన భాగమును బట్టి నీకు స్తోత్రాలయ్యా.
నీ పరిశుద్ధతను గురించి, నీ భీకర కార్యాలను గురించి వివరించుటకు నేను యోగ్యుడనని ఎంచుకున్నట్లేదు. కానీ ప్రభువా, నీవు నన్ను కొన్నదాన్ని బట్టి, అయ్యా నీవిచ్చిన రక్షణను బట్టి, నీ కృపను బట్టి నేను ఇక్కడ నిలిచి ఉండగా, తండ్రి మీరే కృప చూపి సహాయము దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నాలో నుంచి వచ్చే ఒక్క మాట కూడా రాకూడదు నాయన. మీరు మాట్లాడాలి, ప్రజలు దీవింపబడాలి. బయట వాక్యం వింటున్న దేవా, గృహాల్లో ఉండి వింటున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళను కూడా దర్శించండి. మీరు మహిమ పొందండి. క్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సేవకులు చెప్పినట్లుగా ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఇశ్రాయేలీలు మోషే ఈ యొక్క కీర్తన రాశాడు. ఆయనను స్తుతిస్తూ, ఆయనను కొనియాడుతూ, ఆయనను గణపరుస్తూ ఈ పాట, ఈ కీర్తన రాయటం జరిగింది. నిజమే కదా. ఎర్ర సముద్రం అంటే సముద్రమును పాయలుగా చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారా భూమి మీద? చూడండి, ఇది జరగక ముందు కావచ్చు, ఇది జరిగిన తర్వాత కావచ్చు, భూమి అందంతటా ఎక్కడ కూడా ఎవరైనా కానీ ఇలాంటి కార్యములు చేసినటువంటి వాడు ఎవ్వరూ లేరు. ఆయన మాత్రమే, యెహోవా మాత్రమే. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, దేవుళ్ళు అనబడేటటువంటి వారు, దేవతలు అనబడేటటువంటి వారు, అనేక మంది మనుషులు సృష్టించుకున్నవారు ఉన్నప్పటికీ, కానీ దేవుడు ఒక్కడే భూమి ఆకాశములను అందులో ఉన్న సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు. ఆయనకు మందిరము కట్టడానికి ఒక ఆయన పూనుకుంటే, మీరు కట్టనుద్దేశించిన మందిరము ఏ పాటిది? చూడండి, నిజమే కదా. దేవుణ్ణి మందిరములో బంధించగలమా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అలాంటి దేవుణ్ణి ఒక కట్టడములో బంధించగలమా అంటే అది సాధ్యపడదు. ఆయన అంత గొప్పవాడు. ఆకాశములో నక్షత్రములను చేసినటువంటి వాడు, పగటి నేలుటకు సూర్యుని చేసినటువంటి వాడు, రాత్రి నేలుటకు చంద్రుని చేసినటువంటి వాడు. అలాంటి గొప్ప దేవుడు ఏ మందిరములో నివసించగలడు? బలులు అర్పించే విషయంలో కూడా ఆయన అంటాడు, 1000 కొండలు నావే, 1000 పశువులు నావే, మీరు నాకేమి ఇవ్వగలరు? చూసారా, భూమియు దాని సంపూర్ణతయు నాదే. చూడండి, ఏదో మనము ఆయన పరిచర్య జరగటానికి కృతజ్ఞతగా ఏదన్నా చెల్లిస్తాము, కానీ దేవునికి అవి అవసరం లేదు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు,
సముద్రమును పాయలు చేసినటువంటి దేవుడు, సముద్రము లాంటి కష్టములను కూడా తీసివేయగలిగినటువంటి దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుణ్ణి మోషే రాసిన కీర్తనతో వారంతా కూడా అక్కడ ఆయనను, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు. ఈ మధ్యకాలంలో కొన్ని డిబేట్లు చూస్తూ ఉన్నప్పుడు చూడండి, వెళ్ళేటటువంటి క్రైస్తవ సేవకులు కూడా పరిశుద్ధతను గురించి మాట్లాడట్లా. దేవుడంటే ఎవరు? ఆయన పరిశుద్ధుడు. మదము, మత్సరము, కామము, క్రోధము, లోభము లేనటువంటి వాడు దేవుడు. ఇవన్నీ కలిగినటువంటి వాడు, వివాహములు చేసుకునేటటువంటి వాడు, పిల్లలను కనేటటువంటి వాడు, పరస్త్రీలను మోహించేటటువంటి వాడు ఎలా దేవుడవుతాడు? దేవుడవుతాడా? మనుషులు చేసుకున్నటువంటి వాడు దేవుడవుతాడా? దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఒక స్థలములో కీర్తనాకారుడు ఇలా, యెషయా గ్రంథంలో ఉంది, కీర్తనల గ్రంథంలో ఉంది. ఒక చెట్టును నరుకుతారట, దాని మొద్దును తీసుకొస్తారంట, ఒకటేమో ద్వారబంధరం పెడతాడట, ఒకటేమో కిటికీ చేస్తాడట, ఇంకొకటేమో బల్ల చేస్తాడట, ఇంకొకటి పీట చేస్తాడంట. కొద్ది మొద్దును తీసుకొని దాన్ని రూపమును చెక్కుతాడంట. దాన్ని ఒకచోట మనిషి ప్రతిష్ఠించి, నీవే నా సృష్టికర్తవు, నీవే నన్ను సృష్టించినది అని దానికి సాగిలపడతా ఉన్నాడట. చూడండి ప్రియమైనటువంటి వారలారా, ఇది వెర్రితనము కాదా? దేవుడిచ్చినటువంటి చెట్టు, దేవుడిచ్చినటువంటి రాయి, దేవుడిచ్చినటువంటి లోహములు, బంగారము, వెండి, వెలగలిగినటువంటి వజ్రములు, వెలగడిగినటువంటి లోహములు, దేనితోనైనాను నీవు దేనినైనా చేసుకొని. చూడండి, అందుకే దేవుడు అంటాడు, భూమి మీదనే కానీ, ఆకాశమందే కానీ, జలములలోనే కానీ దేని రూపమునైనను నీవు చెక్కు కొనకూడదు, దాని ముందు సాగిలపడకూడదు, దాని ముందు సాగిలపడకూడదు. ఎంత గురుడితనము, ఎంత వెర్రితనము! మనము దేవుడిచ్చినటువంటి రాయి శిల్పకారుని దగ్గరికి తీసుకుని వెళ్ళి, దేవుడిచ్చినటువంటి మొద్దు, దేవుడిచ్చినటువంటి లోహములు కంసాలి దగ్గరికి తీసుకుని వెళ్ళి దానికి రూపమును చెక్కి, ఆ రూపమును ఒక స్థలములో ప్రతిష్ఠించి దానికి సాగిలపడి నువ్వే దేవుడవు, నువ్వే దేవుడవు అంటే, అందుకనే దేవుడు అంటున్నాడు, జ్ఞానుల జ్ఞానమును ఆయన వెర్రితనంగా చేస్తాడంట. వెర్రివారినేమో సువార్త అనేటటువంటి వెర్రితనము ద్వారా ఎవరైతే నమ్ముతారో వాళ్ళను జ్ఞానులుగా చేస్తాడంట. చూసారా? అంతే కదా, ఈ దినములలో పిహెచ్డీలు చేస్తారు, స్కాలర్స్ అని చెప్పుకుంటారు, కానీ ఎక్కడికి వెళ్ళి సాగిలపడతారు? ఎక్కడికి వెళ్ళి సాగిలపడతాడు? మనిషి చేసుకున్నది ఎలా దేవుడవుతాడు? దేవుడు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు సమరయ స్త్రీతో. ఆమె అంటది, పలానా స్థలములలోనే ఆరాధించాలంట కదంటే, లేదమ్మా, ఒకానొక కాలం రాబోతా ఉన్నది, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సరే, దేవుడు అంటే అర్థం కావట్లేదు మనుషులకి. చూడండి, యెషయా గ్రంథములోనికి రండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనమును చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము
3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండని. ఎవరు వీళ్ళు? చూడండి 2వ వచనంలోనికి రండి. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివారు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరలోకములో చూడండి, దేవుని పరలోకములో శరాపులనేటటువంటి వారు, కెరూబులనేటటువంటి వారు, దూతగణములనేటటువంటి వారు మూడు విభాగములుగా ఉంటారు దూతలు. వారే దేవుణ్ణి చూడలేకంట రెంటితో తమ కళ్ళను కప్పుకుంటున్నారు. వాళ్ళకు ఒక్కొక్కరికి ఎన్ని రెక్కలు ఉంటాయంట? 6 రెక్కలు ఉంటాయంట. వారికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, 6 రెక్కలుంటే రెంటితో కళ్ళను కప్పుకుంటున్నారంట, రెంటితో కాళ్ళను కప్పుకుంటున్నారంట, రెంటితో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని మానక ఆయనను స్తుతిస్తూ ఉన్నారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడంటే మనుషులకు అర్థం కావాలి. ఏ బొమ్మ సముద్రమును చేసినది, ఏ బొమ్మ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములను చేసినవి, ఏ బొమ్మ సూర్యుని చేసినది, ఏ బొమ్మ చంద్రుని చేసినది ఆలోచించరా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవులందరూ ఆయన చేతి పనులే. ఆయన నరుని కలుగజేసి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. దేవుడు నరుణ్ణి కలుగజేస్తే నరుడేం చేస్తూ ఉన్నాడు? బొమ్మను తయారు చేసి దేవుడు ఏం చేశాడు? తన అరచేతిలో బొమ్మను చేసి మట్టి నుండి ఆ నాసికారంధ్రములో జీవవాయువును దేవుడు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడంట. ఈ నరుడేం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి, సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి నరుడు ఏం చేస్తా ఉన్నాడు అనంటే తిరిగి బొమ్మను చేసుకుంటున్నాడు. బొమ్మను చేసుకొని దానికి వీళ్ళు ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉన్నారట. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, అర్థం చేసుకోవాలి. దేవుడంటే పరిశుద్ధుడు, దేవుడంటే సర్వశక్తుడు, దేవుడంటే ఆశ్చర్య కార్యములు చేయువాడు. చూడండి, అసాధ్యమైనవి సుసాధ్యములు చేయగలిగినటువంటి వాడు. ఎర్ర సముద్రమును పాయలు చేయటం అంటే మామూలు విషయమా? తన ప్రజలను నడి సముద్రములో నడిపించుటకు దానిని ఆరిన నేలగా చేశాడు. ఆశ్చర్య కార్యములు చేసేవాడు కాదా? ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథం ఒక్కసారి చూసినట్లయితే 4వ అధ్యాయము ప్రియమైనటువంటి వారలారా 8వ వచనాన్ని చూడండి. 8వ వచనాన్ని, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగుళ్ళు చెప్పుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడంట చూడండి, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడంట. దేవుడంటే మనం సృష్టించే దేవుడు కాదు, కొత్తగా పుట్టుకొచ్చేవాడు దేవుడు కాదు.
మనుషుల చేత చేయబడేటటువంటి వాడు దేవుడు కాదు. దేవుడు చేత మనిషి చేయబడ్డాడు, కానీ మనిషి చేత చేయబడేటటువంటి వాడు దేవుడు కాడు. ఈయన ఎవరంట? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు, నిరంతరుడైనటువంటి వాడు, ఆ నిత్యుడైనటువంటి వాడు, యుగ యుగముల నుంచి ఉన్నటువంటి వాడు, అనేక కోట్ల సంవత్సరములు ఉండగలిగిన వాడు, అంతము లేనటువంటి వాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి చూడండి, కెరూబులు, శరాబులు, దూతగణములు, 4 జీవులు వాళ్ళంతా కూడా ఎలా స్తుతిస్తూ ఉన్నారంట? ఆ భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభు, పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. అది దేవుని యొక్క గొప్పదనం. ఆయన ఎక్కడుంటాడు? సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై వసించుచున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవుణ్ణి అర్థం చేసుకో. చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు దేవుని విషయంలో. దేవుని పరిశుద్ధ దేవుని విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కిరణో ఎవరో చెప్పారు నాకు ఒకసారి, ఇశ్రాయేలీలు ఈ గ్రంథాన్ని గ్రంథస్థం చేస్తూ ఉన్నప్పుడు యెహోవా అని రాగానే ఆ మాట కాడంట కలం అక్కడ పెట్టేసేసి మళ్ళా పోయి స్నానం చేసి వచ్చేవాళ్ళంట. మళ్ళా పోయి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు పోయి స్నానం చేసి వచ్చి మరలా రాసేవాళ్ళంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అర్థం కావట్ల మనుషులకి దేవుని పరిశుద్ధతను గురించి, దేవుని పవిత్రతను గురించి, ఆయన సర్వశక్తిని గురించి, ఆయన సర్వోన్నతమైన నామమును గురించి మనుషులకు అర్థం కావట్లా. ప్రాణం పోయిన తర్వాత కూడా కొంతమందికి దేవుని తీర్పు దినాన చూస్తారేమో ఒకవేళ దేవుణ్ణి. చూడండి, పాతాళంలో ఆ లాజరుకు కనపడింది, దేవుడు కనపడ్డా? పరలోకాన్ని చూడగలిగాడా? పరదైసులో ఉన్నటువంటి అబ్రహామును మాత్రమే చూడగలిగాడు. అబ్రహాము రొమ్మునను ఉన్నటువంటి లాజరును మాత్రమే చూడగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అర్థం కావట్లా. అలాంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకమునకు ఆయన వస్తే ఎంత చులకనగా మాట్లాడతాడు. ఒక్కొక్కడు ఎంత చులకనగా మాట్లాడతాడు. ఒకడు అంటున్నాడు, ఆ శవానికి పూజ చేస్తున్నారేమిటి, ఆ దిగంబరికి పూజిస్తూ ఉన్నారేమిటి, అతన్ని ఆరాధిస్తున్నారేమిటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణము తర్వాత నీ బతుకేంటో అర్థమవుతుంది. దేవుని పరిశుద్ధత ఏమిటో నీకు అర్థమవుతుంది. దేవుని సర్వోన్నతమైన స్థితి ఏమిటో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కావట్లా. ఎందుకు ఈ సువార్త, ఎందుకు ఈ వాక్యము, ఎందుకు ఈ చర్చీలు, ఎందుకు ఇవన్నీ అనంటే చూడండి, ప్రభు దేవుని వాక్యం చెప్తా ఉంది, అగ్ని నుంచి కాలుతున్న కొరువులను లాగినట్టుగా కొందరినైనా లాగండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి తిట్టించుకున్నా, కొట్టించుకున్నా, అవమానపరచబడినా, నిందలు వేసినా చూడండి, నరకానికి మీరు వెళ్ళకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే పెందలకడనే మాలాంటి సేవకులను పంపి, అయ్యో అది విగ్రహారాధన, అవి మనుషులతో చేయబడినవి, అవి మనుషులతో చేయబడినవి, మనుషులతో చేయబడినటువంటివి దేవుడు కాదు. దేవుడు చేత చేయబడితేనే మనం మనుషులమయ్యాము. మరలా మనము బొమ్మను తయారు చేసుకొని దేవుడు అనటము ఎంత గురుడితనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మొదటి పేతురు ఒకసారి చూడండి. మొదటి పేతురు, ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పేతురు 1వ అధ్యాయం 14-16 వచనాలను చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడినది. చూసారా? సరే, లోకస్తులను గురించి అట్లా మనం పక్కన పెడితే, దేవునిని ఎరిగినటువంటి వారు, యేసుక్రీస్తు రక్తముతో కడగబడినటువంటి వారు, యేసుక్రీస్తు రక్తములో కొనబడినటువంటి వారు సైతము పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించట్లా. కపటము విడిచిపెట్టట్లా, గర్వము విడిచిపెట్టట్లా, అహము విడిచిపెట్టట్లా. దేవుని సన్నిధికి నీవు ఎలా రావాలి? నేను మహోన్నతుడైన అయినప్పటికీ, ఉన్నత స్థలములలో ఉన్నప్పటికీ, చూడండి ఏమన్నాడు, మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన వాడు చెప్పు సంగతులేమనగా, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివాసము చేసేదను. చూడండి, దేవుడు, నువ్వు దీనురాలివైతే, దీనుడవైతే, నువ్వు పేదవాడివైనా, ఏమి లేనివాడవైనా, చూడండి, దేవుడు ఎక్కడ? నీ హృదయం అనేటటువంటి దేవాలయములో ఆయన నివసిస్తాడు. నీవు పిలిస్తే ఆయన పలుకుతాడు. అంత గొప్ప దేవుడైనప్పటికీ కూడా వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను ఆయన నివసిస్తాడట. ఎందుకు ఈ దినాల్లో మనుషుల్లో దేవుడు ఉండట్లేదు? తగ్గింపు ఉంటుందా? దీనత్వం ఉంటుందా? పరిశుద్ధత ఉంటుందా? కన్నుల్లో పరిశుద్ధత ఉంటుందా? నాలుక మీద పరిశుద్ధత ఉంటుందా? పెదవులలో పరిశుద్ధత ఉంటుందా? జాగ్రత్త, చిన్న చిన్నవి అనుకుంటున్నావేమో. కొద్దిగలో నమ్మకత్వం లేనటువంటి వారు గొప్ప వాటిలో కూడా నమ్మకంగా ఉండలేరంట. చిన్న చిన్న వాటిల్లో చిన్న అబద్ధమే కదా, చిన్న ఇదే కదా. జాగ్రత్త. పరిశుద్ధుడైనటువంటి దేవుని యేసుక్రీస్తు యొక్క శరీరము తింటూ ఆయన రక్తమును త్రాగుతూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఏమని చెప్తా ఉన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. సరా, పూర్వపు అజ్ఞాన దశలో అన్ని ఆచారాలు ఉండేవి మనకు, లోక కోరికలు ఉండేవి మనకు. మన శరీరం ఏం కోరుకుంటే దాన్ని కావాలనుకునేవారు. మన కన్ను దేనిని కోరుకుంటే దాన్ని అనుభవించాలి అని అనుకునేవారు. కానీ నీవు క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధపరచబడిన తర్వాత పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నట్టుగానే నువ్వు మరలా ఉంటూ ఉంటే నువ్వెలా పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సేవించేటటువంటి వ్యక్తివి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎంతమంది ఈ దినములలో దేవుని ఎరిగి మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకొని పెళ్ళొచ్చినా చావొచ్చినా మరలా అన్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయ్యో, బంధువులు ఒప్పుకోరండి, బంధువులు ఒప్పుకోరండి, బంధువులు ఒప్పుకోరండి. బంధువులా నీకు పరలోకం ఇచ్చేది? బంధువులా నీకు పరలోకం ఇచ్చేది? బంధువులా నీకు నిత్యత్వమునిచ్చేది ఎవరు? నీకు మరణము తర్వాత స్వర్గం ఇచ్చేది ఎవరు? భక్తి లేని నీ బంధువులా? భక్తి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువా? ఎవరు నీకు నిత్య జీవం ఇచ్చేది? నువ్వు మనుషులకు భయపడేటటువంటి వ్యక్తివిగా ఉంటే నిత్య జీవములో నీకు ప్రవేశము లేదు. మనుషులను సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటే నిత్యత్వములో నీకు స్థానము లేదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తివిగా నీవు ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో, దేవుని సేవకులు ఏం చెప్తారో అది నువ్వు చేయాలి. దేవుని సేవకుడు ఎప్పుడు నువ్వు కీడు చేయమని ఎప్పుడు చెప్పడు, ఎప్పుడు కీడు చేయమని చెప్పడు. మీకు కీడు రావాలని అన్నడూ కోరుకోడు. ఎవరైనా తన బిడ్డలకి ఏం చేస్తారు? సూది తీసుకొని గుచ్చుతారా? నేను చెప్తా ఉంటాను ఈ మాట. పిల్లలకు సూది తీసుకొని గుచ్చుతూ ఉంటారా?
మరి దేవుని సేవకులు ఆత్మీయ పిల్లలకి ఎందుకు కూర్చుతారు? కూర్చరు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేలు చేయటానికే చూస్తారు. వారికే వారు. అందుకే ఈ దినాల్లో కొంతమందికి బుర్ర ఉండట్లా. కీడును మేలు అనుకుంటున్నారు, కీడును మేలు, మేలును కీడు అనుకుంటున్నారు. వెలుగును చీకటి అనుకుంటున్నారు, చీకటిని వెలుగు అనుకుంటున్నారు. నిన్న దేవుడి సేవకుడు చక్కగా చెప్పాడు, వాక్యము తెలియకపోబట్టి ఏది మీలో ఏది మేలో ఏది కీడో తెలియట్లా. పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, కానీ వాక్యం చదవరు. వాక్యం చదవకపోబట్టి దేవుని పరిశుద్ధతను గురించి వారికి తెలియట్లా, దేవుని పవిత్రతను గురించి వారికి తెలియట్లా, దేవుని గొప్పతనం గురించి వాళ్ళకి తెలియట్లా. చూడండి, దేవుడు పరిశుద్ధుడు గనక నువ్వు పరిశుద్ధంగా ఉండాలని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఏదో ఆదివారం 1 గంట వచ్చి వెళ్ళిపోతే నీకు పరిశుద్ధతను గురించి తెలుస్తుందా? నీతో నిరంతరం ఉండేది. చూడండి, అనేక మంది కష్టపడి 66 గ్రంథములను నిక్షిప్తం చేసి ఒక బైబిల్ గ్రంథముగా ఇచ్చి దేవుడు నీకు నీ చేతిలో పెడితే దాన్ని చదవకుండా ఉంటే నీకు ఎలా తెలుస్తుంది? దేవుని సేవకులకు లోబడాలన్న సంగతి నీకు తెలియదా? పెద్దలకు లోబడాలన్న సంగతి నీకు తెలియదా? నీకు ఎలా తెలుస్తుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధుడైనటువంటి దేవుని విషయంలో నీవు ఎలా ఉన్నావు? చూడండి, అందుకని ఏమంటున్నాడు? మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. లేవి కాండము ఒకసారి చూడండి. లేవి కాండములో కూడా ఆ రాయబడినటువంటివే ఇక్కడ ఎత్తి చూపబడినవి. చూడండి, ఇక్కడ 20వ అధ్యాయం 7వ వచనమును చూడండి. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. లోకంలో ఎవరైనా ఈ మాటలు చెప్పారా? పరిశుద్ధతను గురించి ఎక్కడైనా తెలియపరచబడతా ఉన్నదా? మీరు ఇన్ని వారాలు రండి, మీరు ఫలానా స్థలానికి రండి, ఇదిగో మీరు కానుక చెల్లించండి, మీకు ఇది జరుగుద్ది అది జరుగుద్ది, చుట్టూ ప్రదక్షిణలు చేయండి, అక్కడ పోయి మునగండి, ఇక్కడికి వెళ్ళి ఇలా చేయండి అంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు మనుషులకి? నువ్వు ఎక్కడికి తిరగనవసరంలా. దేవుని వాక్యము నువ్వు చదివితే చూడండి, దేవుడు ఏమంటున్నాడు? కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. సరే, దేవుడు పరిశుద్ధుడండి, మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. లోపాలు ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తములో మనం మోకరించి నువ్వేం చేయాలంటే కడుక్కోవాలి. ఎదుటివారే తప్పుటోళ్ళు అనుకోకూడదు. పరిచయన నీతి నువ్వు చూపకూడదు. నీ లోపమేమిటి, నీ పాపమేమిటి, నీలో ఏమున్నది, నీకెందుకు నెమ్మది లేదు, నీకెందుకు సమాధానము లేదు? పరిశుద్ధత లేకపోతే సమాధానం ఉండదండి. ఇంకా నేను ఒక మాట చెప్పాను ఒకసారి మీకు, ఏ ఇళ్లల్లో నెమ్మది ఉండదో ఆ ఇళ్లల్లో గొడవలు ఉంటాయో వాళ్ళు సంఘంలో గొడవలు చేసేవాళ్ళు ఉంటారు. ఏ ఇంట్లో సమాధానం ఉండదో, ఏ ఇంట్లో ఐక్యత ఉండదో, ఏ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయో వారు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ గొడవలు పెట్టేటటువంటి వారిగా ఉంటారు. ఇది సత్యం. కావాలంటే చూసుకోండి, ఆ కుటుంబాన్ని చూడండి, తర్వాత ఇక్కడ చూడండి. ప్రియమైనటువంటి వారిలో చూడండి, ఏమన్నాడు? కావున మిమ్మును పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయ్యుండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. 19వ వచనంలో కూడా, అధ్యాయంలో కూడా 2వ వచనం చూడండి. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. పరిశుద్ధ. చూడండి, ఈ దేవుడు ఈ సృష్టికర్త, సర్వమానవాళిని సృష్టించిన వాడు, అందరికీ ప్రభు అయినటువంటి వాడు చెప్పుచున్న మాట ఏమిటి అనంటే, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నానంటున్నాడు. సరే ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పరిశుద్ధతలో ఇంకో స్థలంలో ఏమని ఉంటుందంటే, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరంట. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరంట. భ్రమభక్తిలో నువ్వు ఉండమాక. నీకు పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభువును ఎన్నటికీ చూడలేవు. చూడండి, పరిశుద్ధత లేకుండా
పరిశుద్ధంగా లేకుండా ఆయన సన్నిధిని సమీపిస్తే ఏమవుతుందో ఒక్కసారి మనం చూద్దాం. లేవి కొన్ని మాటలు నేను ఒక ముగ్గురిని గురించి చెప్పి త్వరగా ముగిస్తాను. ఎంతో వాక్యం ఉన్నప్పటికీ కూడా 3 గంటలు రాత్రి వాక్యం కొరకు కూర్చొని 3 గంటలకు పైబడింది. చూడండి, దేవుని వాక్యం చూద్దాం. 10వ అధ్యాయం లేవికాండము 10వ అధ్యాయం 3 వచనాలు 1-2 వచనాలు చదువు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళను కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, వీళ్ళు అహరోను కుమారులు అంటే మోషే అన్న అయినటువంటి అహరోను కుమారులు, దేవుని సేవకుని కుమారులు, దేవుని సేవకు ప్రతిష్ఠింపబడినటువంటి వారు. చూడండి, వాళ్ళు ప్రతిష్ఠింపబడిన దినమో మరుసటి దినమో ఆ వారంలోనో ఎప్పుడో దేవుని సన్నిధికి వెళ్ళి చూడండి వాళ్ళు ఏం చేశారంట, నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి, వీళ్ళు ప్రధాన యాజకుని కుమారులు, వీళ్ళెవరు సేవకు ప్రతిష్ఠించబడినటువంటి వారు. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి వీళ్ళు అక్కడ చచ్చిపోవటం ఏంటి? ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మనము గమనించినట్లయితే ఇక్కడ లేవికాండం 16వ అధ్యాయం ఒకసారి చూడండి. లేవికాండము 16వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోవా సన్నిధిన ధూమపీఠము మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు. చూడండి, వీళ్ళు ఎక్కడ నిప్పు తీసుకెళ్లారు? వేరొక నిప్పు, అన్య అగ్ని. చూడండి, ఈ దినాల్లో కూడా సంఘములో కూడా అన్య అగ్ని వస్తూ ఉంది. సంఘాల్లో ఈ దినాల్లో కొంతమంది ఏం చేస్తారనంటే ఎక్కడో యూట్యూబ్ సేవకుల వాక్యాలు వినేసేసి ఇక్కడ ప్రవేశపెట్టాలనుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రవేశపెట్టాలనుకుంటూ ఉంటారు. వారికి నచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వేరొక అగ్ని తీసుకొని వస్తారు సంఘములోనికి. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆరాధన అనేటటువంటిది దేవుడు నియమించిన పద్ధతిలో జరగాలి. దేవుడు నియమించినటువంటి పద్ధతిలో జరగాలి. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నేను ఆరాధిస్తాను అని అంటే కుదరదది. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆయన చెప్పిన విధముగా దేవుణ్ణి ఆరాధించాలి. పరిశుద్ధ హృదయముతో పరిశుద్ధముగా ఉండి ఆయనను ఆరాధించాలి. కానీ వీళ్ళు సేవకు నియమింపబడినటువంటి వారే కానీ, పరిచర్యకు నియమింపబడినటువంటి వారే కానీ అన్య అగ్నిని తీసుకొని వచ్చారట. చూడండి, ఒకసారి మనము గమనించినట్లయితే నిర్గమకాండంలోనికి రండి. నిర్గమకాండం 30వ అధ్యాయం 7-9 వచనాల వరకు ఒకసారి చూస్తే 30వ అధ్యాయం. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబరుచున్నప్పుడు దాని మీద ధూపం వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. దేవుడు ముందుగానే ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియజేశాడు.
అది ఎవరు చేయాలా? ప్రధాన యాజకుడు చేయాలా. ఎవరు చేయాలా? ప్రధాన యాజకుడు చేయాలి. కానీ మేమేమనుకుంటున్నారు? మా నాన్న ఎవరు అనుకుంటున్నారు? ప్రధాన యాజకుడు. ఈ ధూపార్తులు పట్టుకొని ఇందులో నిప్పులు ఉంచుకొని మేమే వెళ్ళి ఆయనను ఇది చేస్తాము అని అనుకున్నారు. ఇత్తడి బలిపీఠములో ఉన్నటువంటి నిప్పులను మాత్రమే తీసుకోవలసినటువంటి వారు వేరొక నిప్పును తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయనకు అర్పించటానికి వెళ్ళి మరణమైపోయారు. చూడండి, దేవుడు పరిశుద్ధుడండి. నువ్వు ఎలా పడితే అలా ఆరాధిస్తానంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు నీ ప్రాణం వెంటనే పోకపోవచ్చు. ఇప్పుడు నీ ప్రాణము వెంటనే పోకపోవచ్చు. ఆ దినాల్లో అది దేవుని ప్రత్యక్షత ఆ మందస్సం ఉన్నటువంటి స్థలములలో ఉండేది కాబట్టి ఎవరైనా సమీపిస్తే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే రక్తము చేతబట్టుకొని లోనకు వెళ్ళాలి. అది అంగీ వేసుకొని దానికి తాడు కట్టుకొని పొరపాటును చచ్చిపోతే ఎవరు వెళ్ళినా చచ్చిపోతారు కాబట్టి తాడు పట్టుకొని లాగాలి. బయటకు ఉంటుంది తాడు. ఎలా పడితే అలా వెళ్ళకూడదు. కానీ చూడండి ప్రియమైనటువంటి వారులారా, వీళ్ళు భయము లేని వారిగా అన్య అగ్నిని తీసుకొని వచ్చి యెహోవా సన్నిధికి వెళ్ళి ఆ ధూపము అర్పించబోయి ఏమైపోయారు? మరణమైపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. జాగ్రత్త, నీ ఇష్టానుసారమైన భక్తిని నువ్వు చేస్తే ధిక్కారమైనటువంటి గర్విష్టి స్వభావాన్ని నీలో ఉంచుకొని, లేకపోతే చూడండి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. అంటే నిత్యత చూడండి, ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వాని ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? నిన్ను రక్షించినది నీ ప్రాణం పోగొట్టడానికి కాదు. నిన్ను రక్షించినది నీవు నీ ఇష్టానుసారమైన ఆరాధన చేసి లోకములో ఉన్నటువంటి అన్య ఆరాధనలను చూచి అలా చూడండి. ఇప్పుడు నిజంగా క్రైస్తవ్యం ఎలా తయారైపోయిందంటే స్టేజీల మీద డ్యాన్సులు, స్టేజీల మీద పొగలు, స్టేజీల మీద యవనస్తులైనటువంటి వారి చేత డ్యాన్సులు వేపీయటం. అయ్యో అక్కడ బాగుందని చెప్పి యూత్ వెళ్ళిపోతుంటే ఆయన పెద్ద గొప్ప దైవజనుడు అంట. ఆ పాటలు పెట్టుకోవటం వినటం, ఆ పాటలు పెట్టుకోవటం ఆనందించటం. జాగ్రత్త, నీ హృదయాన్ని కదిలించే గీతాలైనవి, నీ జీవితాన్ని మార్చేటటువంటి గీతాలేనా? నీకు పశ్చాత్తాపమును కలుగజేసేటటువంటి గీతాలేనా? పరిశుద్ధతగా బ్రతకటానికి నీ హృదయాన్ని కదిలించేటటువంటి పాటలేనా? అన్యాగ్నిని తీసుకొస్తా ఉన్నారు ఆ సంఘములోకి, దేవుని మందిరంలోనికి. ఆయన పరిశుద్ధుడు, ఆయన చూచి చూడనట్టేవాడు కాదు. చూడండి, యాక్చువల్గా తమ తండ్రి చేయవలసిన దానిని వారికి వారే కల్పించుకొని ప్రాణాలు అర్పించారు, ప్రాణాలు పోగొట్టుకున్నారంట. మొన్న సహోదరుడు అడిగాడు, మేము ఆశీర్వాదం ఇవ్వచ్చా అని. నేను చెప్పి అడగటం మంచిదే, మేము వాక్యం చెప్తా ఉన్నాం కదా, ఆశీర్వాదం ఇవ్వచ్చా అని అడిగాడు. అడిగితే నేను చెప్పాను, మీరు చూడండి దేవుని సేవకుల చేత నూనె పోసి అభిషేకించబడిన తర్వాత, ఆర్డినేషన్ ఇచ్చిన తర్వాత, వాక్యం తెలిసినంత మాత్రాన, వాక్యం బోధించినంత మాత్రాన ఆశీర్వాదం ఇవ్వచ్చా? నువ్వు ప్రతిష్ఠింపబడాలి, నీకు ఆర్డినేషన్ జరగాలి. చూడండి, ఒక ఆయన ప్రవక్త అర్పించాలా పొయ్యి ఏం చేశాడు? బలిపీఠం మీదకి వెళ్ళి ధూపం వేశాడు. ధూపం వేయంగానే చెయ్యి ఏమైపోయింది? ఏం పేరు ఆయన పేరు? ఉజ్జాయా. చూడండి, రాజు అది వేరు. ఒక రాజు ఏం చేశాడు? ప్రవక్త చేయాల్సినటువంటి పనిని ఆయన పోయి చేసి చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది స్పాట్లో. ఇప్పుడు అలాంటిది జరగకపోయినా నీ జీవితం ఎండిపోయింది, నీ బ్రతుకు ఎండిపోయింది. నువ్వు ప్రతిష్ఠింపబడాలా, మర్మాలు తెలుసుకోవాలా, దేవుని వాక్యం తెలుసుకోవాలా, దేవుని పరిశుద్ధత ఏంటో తెలుసుకోవాలా, దేవుని సేవకుడు ఏంటో తెలుసుకోవాలా. చూడండి, దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి వారులారా. చూడండి, ఎందుకు ధూపము అంటే ఏంటి? ధూపము ప్రార్థనకు ఆరాధనకు సూచన. అది
ప్రియమైనటువంటి వారులారా, ధూపం అనేటటువంటిది అది దేవుడు నియమించినటువంటిది. చూడండి, దేవుడు ఆయన నియమించిన ప్రకారం మనం ఆరాధించకుండా ఎలా పడితే అలా ఆరాధించామనుకో ఏమవుతుంది? ప్రాణాలు పోగొట్టుకుంటావు. నువ్వు ఆరాధించే వ్యక్తివిగా ఉన్నప్పటికి కూడా నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో సమాధానం ఉండదు. పరిశుద్ధ సేవలో అన్యమనస్కంగా నీవు చెయ్యి వేసావనుకో, నువ్వు చూడండి చూడండి ఎవరో ఒక రాజు, చూడండి ప్రియమైనటువంటి వారులారా, మనము గమనించినట్లయితే అన్యమనస్కంగా నీవు పరిశుద్ధ సేవలో చెయ్యి వేయకూడదు. ఈ దినాల్లో డబ్బులు ఇచ్చేవాడిని వాడుకుంటారు. ఈ దినాల్లో చూడండి ప్రియమైనటువంటి వారులే ఎలా అయిపోయింది, ఇప్పుడు ఎలా అయిపోయింది? వాడికి పరిశుద్ధత ఉన్నదా? వాడికి విధేయత ఉన్నదా? వాడికి తగ్గింపు ఉందా? వాడికి లోబడే తత్వం ఉన్నదా? పరిశుద్ధ జీవితం ఉన్నదా? నేను మీకు చెప్పాను, కొత్తల్లో పోయి ఫెలోషిప్లో నేను చాపలేయబోతే అన్న వద్దన్నా సార్ మీరు వద్దనేవాళ్ళు. నేను జిల్లా మేనేజర్ని కదా, కొరియరు 10 మంది ఉద్యోగాలు ఇస్తున్నాను కదా, అమ్మో నా హోదాను బట్టి అనుకున్నా, దాన్ని బట్టి కాదు. నేను మారు మనసు పొందలేదని ఒక పెద్ద ఆయన్ని అడిగా. వీళ్ళేమో చెప్పట్లా, పనేమో చేయనిట్లా, పని చేయనిట్లా, చెప్పట్లా. పెద్ద ఆయన అడిగా, అంకులు ఏంది అంకులు వాళ్ళు నన్ను పని చేయనియట్లేదని అంటే, అయ్యా నువ్వు మారు మనసు పొందలేదు కదా, మారు మనసు పొందనోని సాపలు కూడా అయినయ్యారయ్యా అన్న రోషం వచ్చింది నాకు. త్వరగా మారు మనసు పొందా, త్వరగా రక్షణ పొందా, త్వరగా పశ్చాత్తాపడ్డా, మనుషుల దగ్గరికి వెళ్ళి తగ్గించుకున్నా, చేతులు పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, క్షమాపణలు అడిగా, తిరిగి ఇవ్వవలసిన వారికి తిరిగి ఇచ్చా. పరిశుద్ధత అంటే తెలియట్లే జనాలకి. ఊరకట్టొచ్చి తుత్తు అని పాట పాడంగానే పరిశుద్ధత, 4 మాటలు ఇక్కడ నిలబడి చెప్పంగానే పరిశుద్ధత. జాగ్రత్త, నీవు ఎవరిని క్షమించలేకపోతా ఉన్నావో, నిన్ను గద్దించిన వారిని, నిన్ను దిద్దేవారిని, నిన్ను సరిచేసే వారిని మీద నువ్వు పగ పెట్టుకుంటున్నావేమో, జాగ్రత్త. పరిశుద్ధ సేవ అంటే ఏమనుకుంటున్నావు? నీ దేవుడు ఎవరు అనుకుంటున్నావు? పరిశుద్ధుడు. ప్రియమైనటువంటి వారులారా, ఇంకొక ఆయన చూద్దాం. సంఖ్యాకాండంలోనికి రండి. సంఖ్యాకాండము మనము గమనించినట్లయితే 25వ అధ్యాయం ఒకసారి రండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి. ఇశ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా మీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఎవరండి? పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారంట. ఎవరు పిలిస్తే వెళ్ళారంట? అన్యులు. వారి విగ్రహములకు బలి అర్పించి రండి మేము మాంసం కూర పెడతాము, ఇదిగో అప్పడములు చేశాము, అవి చేశాము, ఈ చేశామని ఆహ్వానిస్తే లొట్టలేసుకుంటూ వెళ్ళి తిని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్త్రీలను ఎరగా వేశారంట. వీళ్ళు పాపం చేశారు. పాపం చేయబట్టి ఎంతమంది చచ్చిపోయారు? 9వ వచనం చూడండి. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. చూసారా, దేవుడు పరిశుద్ధుడు. కొంతమంది ఒకడు అంటున్నాడు ఇది బూతు పుస్తకం అని. లేదు, బూతు చేసినటువంటి వాడు, పాపము చేసిన వాడిని, నిలువున పాపం చేసినటువంటి ప్రజలను ఆ దినములలో స్పాట్లో దేవుడు ఆ తెగులు పంపించి నాశనము చేశాడు. పాపము తన పిల్లలు చేసినా కానీ దేవుడు వదిలిపెట్టలా. ఎన్ని వేల మంది అంట? అప్పుడు 24,000 మంది చచ్చిపోయారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 6వ వచనం చూడండి. ఇంతమంది చచ్చిపోతుంటే ఒకడంట చూడండి, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుట ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీను తోడుకొని వచ్చెను. తెగులొచ్చి మనుషులు చచ్చిపోతుంటే వీడికి ఒళ్ళు కొవ్వెక్కి అందరు చచ్చిపోయి శవాలాడ ఉంటే వీడంట
మోషే అక్కడ ఉన్నాడంట, అహరోన్ అక్కడ ఉన్నాడంట. చూడండి, వాడు ఏం చేశాడంట, ఒళ్ళు బలిసి ఏం చేశాడంటే ఒక మిద్యాను స్త్రీని తీసుకొని గుడారంలోకి వెళ్తున్నాడంట. దేనికి? పాపం చేయటానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 7-8 వచనాలను చూడండి. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడించి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులోకుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచెను. ఒక భక్తిపరుడు లేచాడు, ఫినెహాస్. అరే, సేవకుడంటే లెక్కలేదు, ప్రధాన యాజకుడంటే లెక్కలేదు, మోషే ఎదుటనే సర్వసమాజము ఎదుటనే ఇంతమంది ప్రజలు చచ్చిపోతూ ఉంటే వీడికి ఒళ్ళు కొవ్వెక్కి చూడండి వీడు ఏం చేశాడంటే ఒక స్త్రీని తీసుకుని గుడారంలోకి వెళ్తున్నాడంట. ఎంత బలిసింది చూడండి. కొంతమందికి అర్థం కావట్లా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెళ్ళిపోతే ఈ ఫినెహాసు ఈట తీసుకొని పోయి వాళ్ళిద్దరు పడుకుంటే ఒకే పోటు పొడిచి ఇద్దరిని చంపేశాడు. తెగులు ఆగిపోయిందంట. తెగులు ఆగిపోయిందంట. ప్రియమైనటువంటి వారులారా, చూడండి 10వ వచనం నుంచి చూడండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను గనక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధన, అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో కూడా పాపం ఉన్నప్పటికీ నువ్వు పాపమును చూడండి వాక్యం అనేటటువంటి ఖడ్గమును దూసి పాపమును చంపేటటువంటి వ్యక్తివిగా ఉంటే, అంతేగాని నువ్వు ఇంకొద్దిగా అగ్గికి ఆజ్యం పోసినట్టుగా నిన్ను వాళ్ళు అట్ట అన్నారంట కదా, సేవకుడు ఇట్టంట కదా, సేవకుడు అట్టంట కదా, జాగ్రత్త, నీ పని అది కాదు. నువ్వు పరిశుద్ధత నేర్చుకోవాలా, నువ్వు వాక్యం నేర్చుకోవాలా, వాక్యం అనే ఖడ్గము చేత పట్టాలా, వాక్యం అనే ఖడ్గము చేత పట్టాలా, పాపమును నీవు ఖండించాలా. కూర్చోబెట్టి ఏం మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం, ఏం మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం, చూడు విను. ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నావు, ఎందుకు ఇలా మూర్ఖతగపరుస్తూ ఉన్నావు, ఎందుకు నీవు అపరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నావని ఫినెహాసులాగా ఖండించేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రియమైనటువంటి వారులారా, చూడండి ఎందుకు వస్తుంది తెగులు, ఎందుకు వస్తుంది మరణం, ఎందుకు వస్తుంది అకాలమైనటువంటివి. దేవునికి విరోధంగా నీవు జీవించినట్లయితే, పరిశుద్ధత విషయంలో నీవు జాగ్రత్త లేకపోతే, పరిశుద్ధత విషయంలో నువ్వు జాగ్రత్తగా లేకపోతే తెగులు నీ ఇంటిని కమ్ముకుంటుంది, తెగులుని మరణము నీ ఇంటిని కమ్ముకుంటుంది. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి వీడు చచ్చిపోయినోడు ఎవడీడు, చచ్చిపోయినోడి పేరంట 14 వచనం, చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు సిమ్యోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బి. జిమ్రి, కొజ్బి, కొవ్వు పట్టినటువంటి కొజ్బి, జిమ్రి. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము ఎందుకు పిలువబడ్డామంట? శాపగ్రస్తులం అవటానికి పిలువబడ్డామా? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం, ఆశీర్వదింపబడటానికి పిలువబడ్డాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఈ యొక్క ఫినెహాసు ఎలా ఉన్నాడు. ఈ జిమ్రి ఏమో ఆ పాపమును అంతమంది ఉంటే, నిజమే కదా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటారు, మా ఇష్టమయ్యా మేము చేస్తామంటే నేనేం చేశాను. ఇప్పుడు కొంతమందికి మేము చెప్తాం ఆరాధనకు పూలు పెట్టుకొని రావద్దు అని, భర్తలో ముందే ఇంటి దగ్గరే పెట్టుకోవాలి అని చెప్తాం. అదిగొదుగు ఆమె పెట్టుకొచ్చింది నువ్వేమనలేదంటే నేనేం చేశాను. వాళ్ళు ఎట్ట చూస్తారో తెలుసా? నా కల్లి వాళ్ళ కల్లి, నా కల్లి వాళ్ళ కల్లి. చెప్పింది నీకు కదా, నువ్వు మాట వింటావని నేను నీకు చెప్పా, వినని వాళ్ళకి నేనేం చెప్పాను.
ఇప్పుడు నా ఇష్టం అనేవాడికి నేనేం చేస్తాను? ఏం చేయలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మా ఇష్టం అండి, మేము ఇలాంటి డ్రెస్సులు వేసుకొస్తాం, మా పిల్లలకి వయసు వచ్చిన పిల్లలకి మేము ఇలాగే వేసుకొస్తాం, మా మగ పిల్లలకి చినిగిపోయిన వేసుకుంటాము, అక్కడిక్కడ చింపుకుంటాము, క్రాపు పైన చీకేసిన తాటికాయలా పెట్టుకుంటాము, ఇక్కడ దోక్కుంటాము, మా ఇష్టం అని అంటే మనం ఏం చేస్తాం? వద్దురా అని చెప్తాము. అవన్నీ ఎందుకు పాస్టర్ గారికి పైన గుండీ పెట్టమంటాడేంది? పైన గుండీ పెట్టమంటాడంటే పెట్టమంట. ఇక్కడ ఇది ఆరాధన సిస్టం. నువ్వు ఎలా జీవించాలో నేర్పించేటటువంటిది, నిన్ను సంస్కరించేటటువంటి స్థలం ఇదే. నాకు సంస్కరణ నాకు అవసరం లేదంటే చలో జాయ్, నాకు సంస్కరణ అవసరం లేదు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా, సేవకుడి మాట నేను వినను, వాక్య విరుద్ధంగా నేను బ్రతుకుతానంటే లోకంలోనే జీవించి ఇక్కడికి ఎందుకు? ఇదేందండి? అందుకే కదా ఇక్కడ కొద్దిమంది ఉండేది, అక్కడ చూడు ఎంతమంది నిండిపోతా ఉన్నారు, ఈయన మాటల కోసమే కదా అంటారు అనొచ్చేమో. అనుకున్నా పర్వాలా. మిమ్మల్ని సంస్కరించకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళరు. మీ మీద నాకు వ్యక్తిగతమైనటువంటిది ఏముండదు. కోప్పడ్డాగానే నాకు అప్పటి వరకే నాకు ఉండేది. మరలా వెళ్ళి కొంతమందికి నేర్పించడానికి మాత్రం ఒక్కొక్కసారి మౌనంగా ఉంటా, వాళ్ళు గుణపడే వరకు మౌనంగా ఉంటా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ఇదిగో కొజ్బీ, అలాగే చూడండి జిమ్రీ లాగా ఉండకూడదు. అరే, ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రం పాయలు చేసి నడిపించినటువంటి మోషే ముందే వాడు ఆ పిల్లని తీసుకొని గుడారంలోకి వెళ్తున్నాడంటే ఎంత పొగరోడికి! అంటే ఇది అర్థం చేసుకోండి. సంఘములో కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఇదిగో ఈ యొక్క ఏం పేరు, వాడి పేరు జిమ్రీ, కొజ్బీ లాగా ఉంటుంది. మాట విననటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుడు పరిశుద్ధుడు. చూడండి, మనము గమనించినట్లయితే చివరిగా మనం ఒక వాక్యం చూసుకొని ముగించుకుందాం. చూడండి, దేవుని వాక్యం చూసిన 2వ సమూయేలు ఒకసారి రండి. 2వ సమూయేలు 6వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూడండి. తర్వాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చి బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అభినాదాబు కుమారులకు ఉజ్జాయిను అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. చూడండి, మనము గమనించినట్లయితే 6-7 వచనాలను కూడా చూద్దాం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందస్సమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడికక్కడే దేవుని మందస్సమును వద్ద పడి చనిపోయెను. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, దావీదు మందస్సమును ఊరేగించుకుంటూ తీసుకొని వెళుతూ ఉంటే ఆ ఎడ్లకు కాలు జారినది. కాలు జారంగానే ఈ ఉజ్జా ఏం చేశాడు? ఆ మందసాన్ని పట్టుకున్నాడు, కుప్పకూలి చచ్చిపోయాడు. నాకు కూడా అనిపించింది, నేను బైబిల్ బాగా ధ్యానిస్తున్నటువంటి సమయంలో, ఏంటి మందస్సము పడబోతుంటేనే కదా పట్టుకున్నది, దానికే దేవుడు చంపేయాలా అని అనుకోగానే నేను దాని గురించి దేవుని మీద బాధపడతా ఉన్నా. ఆ రోజు చర్చికి వెళ్ళా. మద్రాసు నుంచి సేవకుడు వచ్చి కరెక్ట్గా ఈ వాక్యమే చెప్పాడు. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు. ఎవరు మొయ్యాలి మందసాన్ని, ఎవరు పట్టుకోవచ్చు, ఎవరు పట్టుకోకూడదు. ఎవరు పడితే వాళ్ళు పట్టుకుంటే ఏమైపోయింది? మందసము పరిశుద్ధమైనది. కెరూబుల మీద ఆయన నివసించేటటువంటి వాడు. ఆయన ఉన్న మందసమును పట్టుకొని ఉజ్జా చచ్చిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి, నీవు నేను చావకూడదని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు తెలుసా?
చూడండి, అప్పట్లో పరిశుద్ధత విషయమై తేడా వచ్చి దేవుని సమీపిస్తే వెంటనే చచ్చిపోయేవాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మనుషులను అలాగూ చంపటము దేవుని ఉద్దేశము కాదు కాబట్టి, ఏ ఒక్క వ్యక్తి నశించిపోకూడదు కాబట్టి. మొదటి కొరింథీలు ఒకసారి చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 చూడండి, 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడే. సరే, చాలామంది అనుకుంటారు ఏమని, నా శరీరము, నా డబ్బులు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, వీళ్ళకి నేను భయపడేదేంటి? ఏమంటున్నది దేవుని వాక్యం? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూసారా ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతా ఉన్నది. చూడండి, ఇక్కడ 3వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి, 17వ వచనం, 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. కొరింథీలకు రాసిన పత్రిక, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సరే ప్రియమైనటువంటి వారులారా, మనల్ని మనము ఎంతగా వాక్యముతో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, ఎంతగా మనము ఉదక స్నానం చేయించబడాలి. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే 2వ కొరింథీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయం 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మనుషుల మీద అనేక మార్లు తెగుళ్ళు పంపి రకరకాలుగా మనుషులను చంపినటువంటి సందర్భాలు. కానీ దేవుడు ఆయన కోపము క్షణమాత్రమంట, ఆయన దయ ఆయుష్కాలం అంట. అందుకనే దేవుడు ఈ లోకానికి కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి నరావతారిగా ఆయన పంపించి ఆయన మీద మన పాపములన్నీ ఆయన మీద వేసి, చూడండి, ఎందుకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎందుకు పాపమయ్యాడు? ఆయన పాపం చేసేయాడా? ఏమని చెప్పడుతుంది ఇక్కడ? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. సరే, పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడంట. ఎప్పుడైతే ఆయన మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడో, ఒక్కసారి మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము ఒక్కసారి చూడండి, 46వ వచనాన్ని చూడండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థమో. సరే ప్రియమైనటువంటి వారులరా, అట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి కుమారుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వస్తే తండ్రి కుమారుల్లో, కుమారుడు తండ్రిలో ఉంటారు. వారు ముగ్గురు ఏకమై ఉంటారు, ముగ్గురు విడివిడిగా ఉంటారు. కానీ చూడండి, ఎప్పుడైతే లోక పాపము యేసుక్రీస్తు మీద పడినదో వెంటనే తండ్రి అయినటువంటి దేవుడంట కుమారుడైనటువంటి దేవుణ్ణి ఎడబాసాడంట. అది తట్టుకోలేకపోయాడు. ఎప్పుడు కలిసి ఉంటారు కదా వాళ్ళు, ఎప్పుడు కలిసి ఉండేవారు కదా. అందుకనే ఏమంటున్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను మనందరినీ లోక పాపములను తన మీద వేసుకొని మనలను రక్షించుట కొరకు తండ్రి యొక్క ఎడబాటును మొట్టమొదటిసారిగా చూశాడు యేసు ప్రభువారు.
తండ్రి యొక్క ఎడబాటును మొట్టమొదటిసారిగా చూశాడు యేసు ప్రభువారు. చూడండి, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చిట్ట చివరి వాక్యం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4, 5, 6 వచనాలను చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. సరా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదివరకు తీర్పు తీర్చేటటువంటి దేవుడు, ఇదివరకు తెగుళ్ళు పంపించేటటువంటి దేవుడు, ఇదివరకు ఉగ్రత చూపేటటువంటి దేవుడు, చూడండి, ఈ లోకమును ప్రేమించి ఆయన తన కుమారుణ్ణి లోకమునకు పంపి ఆయన మీద లోక పాపములన్నీ మోపి ఆయనను శిక్షించి ఆయన మన వ్యసనములు భరించాడంట, మన రోగములను భరించాడంట, మన నిమిత్తము నలగొట్టబడ్డాడంట, స్వరూపమైన సొగసైనను లేనివానిగా నల్లని తయారయ్యాడంట. అర్థం కావట్లేదు మనుషులకి. ప్రేమ దిగి వస్తే, ప్రేమ నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెడితే, ప్రేమ నీ మీద కృప చూపితే నీకు అర్థం కావట్లా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృపను వ్యర్థపరచుకోవద్దు, ప్రేమను వ్యర్థపరచుకోవద్దు. ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నీవు కాలదన్నుకోకూడదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగున తప్పించుకుందామని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక ఈ రక్షణను నీవు పోగొట్టుకోవద్దు. పొందుకున్నావు, జాగ్రత్త పట్టుకో. నీకు ఇవ్వబడినది అంతకుముందు శిక్షించే దేవుడు, తెగుళ్ళు పంపే దేవుడు, కోపపడే దేవుడు, పరిశుద్ధత విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉండేటటువంటి దేవుడు. చూడండి, ఇప్పుడు కూడా పరిశుద్ధతను ఎన్నటన్నిటికీ కోరుకునేటటువంటి దేవుడు. నీవు పాపము నుండి బయటపడి, చూడండి, నీవు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడేటటువంటి గుంపులో ఉండాలని ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, మృతి నొందాడు. 3వ దినమున మరణమును సమాధిని గెలిచాడు, పాతాళమును గెలిచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ అన్నాడు. ఆయన తిరిగి లేచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందామా, మోకరిద్దామా. దేవుడు ఏంటో నీకు అర్థమైందా? ఆయన మహా ఆకాశములు పట్టజాలనంత దేవుడు. ఆయన గొప్ప దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, తగ్గించుకున్నవాడు. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. తనను తాను తగ్గించుకొని మరణమునందునంతగా, శిలువ మరణమునందునంతగా తను తాను తగ్గించుకొని ఆయన చూడండి తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించాడు, నీ దగ్గరికి వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తము కార్చాడు. ప్రియ సహోదరి, నోరు తెరువమ్మా, నోరు తెరువయ్యా. ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు. ఒక్కసారి సిలువ వైపు చూడు. సిలువలో ఆయన నీ వ్యసనాలు భరించినది చూడు, నలగొట్టబడినది చూడు, కొరడాలతో దున్నబడినది, తల మీద